రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నీకు వచ్చి చూస్తే ఇవాళ అడిగిన రైతులు అడిగాను నేను దాదాపు 10 రోజులు సార్ మనం తీసుకొచ్చి ఇంతవరకు ఏ అధికారి రాడు, ఎవరు ఫోన్లు ఎత్తారు, మరి కొంటారా కొనారా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు సమాచారం లేదు. పంటను మాత్రం తీసుకురామన్నారు. 12 రోజుల నుంచి అలా వాళ్ళు పడిగాపులు కాస్తున్నాం. ఈడ ఇవాళ మబ్బు వస్తున్నది, ఆ టెన్షన్ తో గురవుతున్నాం. మేము మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కనీసము పోయినసారి నష్టం జరిగింది మాకు, అకాల వర్షాలు నష్టం ఒక్క పైసా ఇయ్యలే. మళ్ళా మొన్న అకాల వర్షాలు నష్టపోయారు, మళ్ళా ఒక్క పైసా ఇయ్యలే. సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతో టైంపాస్ చేస్తుంది తప్ప గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా మన నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. పెడితే మంచిదే, ప్రభుత్వం వాళ్ళేనా కేసులు పెట్టచ్చు, చాలా మంచిదేనా, 100% పెట్టచ్చు. పెట్టకుంటే ఆయన సమాధానం చెప్పాలి. పెట్టకుంటే ప్రభుత్వం వాళ్ళదే కదా. వెంటనే విచారణ ప్రారంభించాలి. అవి బయట పెట్టాలి, నా మీద కేసులు పెట్టాలి. అధికారం లేనప్పుడు ఇంట్లో వండుకొని కనీసం ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా, ఏ సమస్యలను స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము, జైళ్లకు పోయింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, 50-100 కేసులున్నది మా మీద. మా కుటుంబాలకు దూరమై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామరా అని బాధపడుతున్నారు. 100 రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు. 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్లో ఇచ్చినా అని చెప్పాలి. ఆయన 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది మహిళల అకౌంట్లో పైసలు వేసారు, ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు, ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేసారు, ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయల భరోసా వేసారు, ఎంతమంది రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు, ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాళు తెరుగు లేకుండా కొనుగోలు ప్రారంభించారు, ఎంతమంది పేదలకు 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలేని వాళ్ళకి ఇచ్చారు, ఎంతమంది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు ఇచ్చారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా? మీకు వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేనిపోని క్రియేట్ చేసి అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతూనే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఖండించారు, విమర్శించారు, పేర్కొన్నారు. ఇంతే. బండి సంజయ్ తిట్టారు మాత్రం బూత్ వస్తాయి వాళ్ళకు. మేము ఏమనకుండా అన్నట్టు క్లియర్ చేయడానికి మాత్రం ఆలోచన వస్తుంది. వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు. స్పందించాలి కాబట్టి అట్లా నా మాత్రం స్పందిస్తారు. కేసీఆర్, కేటీఆర్తో దోస్తాను వీళ్ళందరూ కూడా. రూపాయికారు ఒప్పందం ఏదంటే బండి సంజయ్ని ఓడగొట్టాలి. బండి సంజయ్ చేసే అభివృద్ధి కూడా కనబడది, వాళ్ళకి చెవులు కనబడది, కళ్ళకి కనబడది.